హలో గాయ్స్, నైట్ ఇప్పుడు 1:30 అవుతుంది. మేము విజయవాడ వెళ్తున్నాం అన్నమాట. సే హాయ్ భవిత్. హాయ్. హలో. హలో. ఎక్కడ పోతున్నాం? కర్నూలు. కర్నూలు కాదమ్మా, ఆంధ్ర పోతున్నామని చెప్పు. ఆంధ్ర. బాబా దగ్గరికి విజయవాడ పోతున్నా అని చెప్పు. విజయవాడ. ఫాగ్ ఉంది. అసలు ఎందుకు వాడు ఓవర్టేక్ చేయడం, సైలెంట్ మోసుకుని స్లోగా రావచ్చు. గాయ్స్, స్టార్ట్ అయ్యి ఒక 2.5 అవర్స్ అవుతుంది. సో ఒక 1 అవర్లో, అరే ఏడవకరా, లాక్ చేస్తున్నారా, ఒక 1 అవర్లో విజయవాడ రీచ్ అయిపోతాం అన్నమాట. చాలా ఫాగ్ ఉంది, సో కొంచెం స్లోగా వస్తున్నాము. సి చెప్పులు స్టాండ్ లో పెట్టుకోవాలమ్మా, చెప్పులు స్టాండ్ లో పెట్టుకోవాలి. మీ చెప్పులు గుళ్ళో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వెళ్ళకూడదు. చెప్పులు స్టాండ్ భవిత్. అది ఫ్రీ వెహికల్ అన్నమాట. ఈ కింద నుంచి పైకి వస్తుంది. గాయస్, దర్శనం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది అన్నమాట. చాలా ఈజీగా. ఎందుకు ఆపేసానంటే వీడు తగిలించేస్తాడేమో అని భయం వేసి ఆపేసిన అనమాట. సో కంటిన్యూ చేస్తున్నా. టిఫిన్ గురించి ఆగాం గాయస్. మార్నింగే వేడి ఇడ్లీ బోండా. గాయస్, విజయవాడ వెళ్ళాము, దర్శనం అయిపోయింది. రిటర్న్లో ఇంకా రాజమండ్రి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో టిఫిన్ కోసం అని ఆగాము. ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 5కే రీచ్ అవడం వల్ల చాలా ఈజీగా ఫ్రీ దర్శనంకే వెళ్ళాం అన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోయింది. అలా వెళ్ళి ఇలా వచ్చేసాము ఒక 15 మినిట్స్లో. చాలా 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 బాగా జరిగింది అండ్ చాలా ఎక్కువసేపు చేసుకున్నాం అన్నమాట. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తెల్లవారుజామున వచ్చేలా ప్రిఫర్ చేసుకోండి. సో ఆ టైంకి దర్శనం అయితే, తెల్లవారుజామున దర్శనం అయితే చాలా బాగా అవుతుంది అనమాట. అస్సలు మేము వెళ్ళి రిటర్న్ అవుతున్నాము, లోపల నుంచి బయటకు వస్తున్నాము. సో ఇంకా జనం ఎగబడుతున్నారనమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంకా అలా వస్తూనే ఉన్నారు. సో ఆఫ్టర్ 6 అనేది చాలా రష్ అయిపోతుంది.
సో మేము కూడా ఎప్పుడు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ వెళ్తాము. కానీ ఈసారి వచ్చినప్పుడు ఇలా చాలా బాగా జరగడంతో ఇంకెప్పుడైనా వచ్చినా కూడా ఈ టైంకే రావాలి అని నేనైతే ఫిక్స్ అయిపోయినా. బికాజ్ చాలా ఈజీగా జరిగింది. అట్లా వెళ్ళి ఇలా వచ్చేసినాం అన్నమాట. అండ్ తల్లిని కూడా చాలా ఎక్కువసేపు చూసామన్నమాట. దట్టు ఫ్రీ దర్శనంలో. ఎప్పుడు కూడా 300 ఈ టైప్ ఆఫ్ దర్శనంలోకి వెళ్తాము. అలాంటిది ఫస్ట్ టైం ఫ్రీ దర్శనంకి వెళ్ళినాము. సో చాలా సింపుల్గా అయిపోయిందనమాట. సో ఈ టైంకే రండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను సొల్నెస్లో జాయిన్ అయిన డేట్ అన్నమాట 22 జాన్. ఈ రోజుకి 1 year అవుతుంది నా సొల్నెస్ జర్నీ. సో చాలా హ్యాపీగా ఉంది నాకు సొల్నెస్ 1 year జర్నీ రోజు ఇలా టెంపుల్కి వెళ్ళడం. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో అంతా అయిపోయింది, ఆల్ సెట్. సో మేము రాజమండ్రి వెళ్ళిపోతాము. ఇంకా సో రాజమండ్రి వెళ్ళిపోతాం అన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్ ఊర్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క వ్లాగ్ రిలీజ్ చేస్తాను. సో అన్నీ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజస్పల్లం ఛానల్. ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ ఎవ్రీథింగ్. బాయ్. చెప్పు, ఎవరిని కలవడానికి వెళ్తున్నాం మనం? హేమాంజ్, ఇంకా హరణ్, ఇంకా పెద్ద, ఇంకా చెప్పు. పెద్ద, ఇంకా హనీ, పాప, రిందా, రణ్య, లక్ష్మి. కలుస్తావా అందరినీ? హ్యాపీ. నవీన్, నవీన్ వెయిట్. ఏం బీచ్? గోవా బీచ్ కాదు నాన్న, రాజమండ్రి బీచ్ ఇది. గోవా బీచ్ కాదు, గోవా బీచ్ అంట. అన్ని నీళ్ళు ఉన్నాయి రవి. హలో అలక్య, అన్ని నీళ్ళు ఉన్నాయా నాన్న? ఏడి? గోవా బీచ్కి వెళ్దామా మనం? ఎక్కడుంది హోటల్? నీ హోటల్ బీచ్ లేదా దీనికి? మరి ఏముంది దీంట్లో? ఏముంది చెప్పు. ఏముంది? ఫిషెస్ ఉన్నాయా? బీచ్ లేదా? నీ కళ్ళు చూడు. అయ్యో బోటింగ్ వెళ్దామా? ఓకే. అన్నయ్య కంటే వదిన కంటే లొకేషన్ షేర్ చేయవా? సర్ప్రైజ్ వచ్చాము. అయిపోయింది. వచ్చేస్తున్నారు అనుకుంటాను, తెలీదండి. అవేం అడగలే. తేజ
ఇదిగో 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 వీడు ఇట్లా ఆన్ చేస్తారా నాకు తెలియదు ఇప్పటివరకు. ఆల్ కలర్స్ వస్తున్నాయి. సరే వీళ్ళిద్దరు ఎవరు ఎక్కడికి వెళ్తారు తీసుకోండి. వెళ్ళండి అక్కడికి ఏమంటే ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళిద్దరు వెళ్ళండి పెట్టండి ఎవరెవరి దగ్గరికి వెళ్తారో. ఎవరి దగ్గరికి వెళ్తారు చూడు. ఏంటది ఏంటది? జస్ట్ అలా ఒక 6-7 దాటే వరకు ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి దాటే వరకు అంతే. ఇప్పుడు ఉండదు అనుకుంటా బోటింగ్. ఏం కాదు. చాలా తక్కువ టైం అదే ఎక్కువ టైం అయిపోయినాక ఏదో మ్యాథ్స్ వెళ్ళింది. షాపింగ్ చేశారా? ఏయ్ చిన్నపిల్లల దాంట్లో ప్రకృతి దానివా? ఏం రా మీరిద్దరు? క్రింద బాగుందా? అదే